సామల చిలకడదుంప కట్లెట్. సామలందరికీ తెలుసు, చిలకడదుంప చాలా చాలా హెల్దీ. మరి ఈ రెండింటి కాంబినేషన్తో కట్లెట్ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, ఉడికించిన చిలకడదుంపలు 2, వేయించిన పల్లీలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా చిలకడదుంప ఉడికించుకున్నాము, సామల పిండి తీసుకున్నాము, అవిసె గింజల పొడి తయారు చేసుకున్నాము, అలాగే సాబుదానా నానబెట్టుకున్నాం. కొంచెం సాబుదానా కూడా మిక్స్ చేస్తున్నాం అనమాట దీంట్లో. ఓకేనా? అయితే సామల గురించి మాట్లాడుకోవాలండి. 100% ఇందులో మనకు అధికంగా ఫైబర్ ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో చెడు మలినాలని తోసివేయటంలో, డీటాక్స్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే ఇది మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే చాలా వరకు తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్దవాళ్ళకి, అంటే కొంచెం వయసు పైబడిన వాళ్లకు గుండె సమస్యలు కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇది మనకు నర్వ్స్కి, తర్వాత కండరాలకి, ఈ బలానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వయస్సు రాకుండా, అంటే వృద్ధాప్యం రాకుండా కూడా మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పొచ్చండి. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. చూసారా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. మరి సామలని రెగ్యులర్గా తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. అంటే చాలా మందికి సామలు అంటే ఏంటో తెలుసు, కానీ వాటి విలువల గురించి తెలియకపోవచ్చు కదా. అందుకే అమృతంలో ఇలా నీట్గా డీటెయిల్డ్గా ముందుగా వాటి గురించి చెప్పిన తర్వాత వంట ప్రారంభిస్తూ ఉంటాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. అందులో ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి చిలకడదుంప ఏదైతే ఉందో దాన్ని ముందుగా తీసుకొని మ్యాష్ చేసుకుందాం. ఇలా నీట్గా మ్యాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ముందుగా నానబెట్టుకున్నటువంటి సాబుదానా, ఆ తర్వాత సామల పిండి, ఆ తర్వాత కాస్త బ్రౌన్ షుగర్ పొడి, అంటే కొంచెం ఆ చిరు స్వీట్నెస్ కోసం అంతే. అంటే నాకు ఇష్టం అండి యాక్చువల్గా, ఎటువంటి స్వీట్ అయినా కూడా నాకు ఇష్టం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. స్వీట్ టేస్ట్ ఎక్కువగా నచ్చకపోయే వాళ్ళకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా మెండుగా ఉన్నటువంటి అవిసె గింజల పొడి, ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ చేదవ్వకుండా చూసుకొని వేసుకోండి అంతే. దాని తర్వాత కాస్త జీలకర్ర పొడి, కాస్త మిరియాల పొడి, అంటే మనం ఓన్లీ మిరియాల పొడి ఘాటు మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇక్కడ చూసారా కారం అట్లాంటివి ఏమీ వేయలేదు. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు, పల్లీల పొడి కచ్చా పచ్చగా దంచుకున్న 80% వరకు ఇలా చక్కగా నూరేసుకొని, మరీ పౌడర్ కాకుండా మామూలుగా అలా వేసుకుంటే పంటకి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర లేనిదే మన కట్లెట్స్ టేస్టీగా ఉండవు కదా. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, చివరిగా నిమ్మరసం. అసలు నిజమైన టేస్ట్ అండి నిమ్మరసం వేసిన తర్వాత, అసలు ఆ టేస్టే వేరు. ఓకే, చివరిగా కాస్త ఉప్పు, దీనికి తగ్గట్టుగా అన్నీ వేసుకున్నాక చివరిగా మనం ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చిలకడదుంప వేసాం కాబట్టి చిలకడదుంపలో కూడా చాలా బ్రహ్మాండంగా ఐరన్ ఉంటుందండి. ఐరన్, కాల్షియము, ఎముకల దృఢత్వము అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం ఒక్క చుక్క అంతే సరిపోతుంది.
సరిపోతుందండి మనకి. ఇలా చక్కగా కట్లెట్కి సంబంధించి ఒక చక్కటి పిండి కూడా మనం రెడీ చేసేసుకున్నాం ఒక ముద్దలాగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కూడా మనకు డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. మనకు తవ్వ కాస్త వేడైన తర్వాత దీన్ని మనం ఎలా అంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కూడా కాల్చుకోవచ్చు. మనం మిక్స్ చేద్దాం. కాస్త నెయ్యి నూనె కలిపి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నూనె, మొత్తం నూనె కావాలంటే మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నెయ్యి, టేస్ట్ కోసం అండి, అంతే. సో పూర్తిగా నూనెతోనే చేస్తాను అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని మనము చక్కగా చేతికి ఇలా చక్కగా నూనె లేదంటే నెయ్యి రాసుకుని మనం తయారు చేసినటువంటి ఈ సామల చిలకడదుంప మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా ఒక ఉండలాగా తీసుకోవాలి. తీసుకుని కట్లెట్స్ మరీ పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. సైడ్స్కి ఇక్కడ విరిగిపోకుండా, అది కూడా మనం ఈ పల్లీల పొడి వేసాం కదా, సో ఇక్కడ విరిగిపోకుండా సైడ్స్ అంతా కూడా ఇలా కొంచెం మనము ఇలా అద్దుకుంటూ ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా ఈ షేప్లో చేసుకొని చక్కగా నూనె నెయ్యి రెండిట్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా నేను ఇంకోటి కూడా తయారు చేస్తానండి. వెరీ సింపుల్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి మీరు రెడీగా ఉంచేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. మన దగ్గర సామల పిండి ఉండాలి, అదొకటే. అంటే సాధారణంగా అందరి ఇళ్లలో ఉండదు కదా, అందుకనమాట. సో చాలా తక్కువ నూనెతో చక్కగా ఫ్రై అయిపోయింది, షాలో ఫ్రై. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా అందంగా రెడీ అయి ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే సామల చిలకడదుంప కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల పిండి 1 కప్పు, నానబెట్టుకున్న సాబుదానా 1/2 కప్పు, ఉడికించిన చిలకడదుంపలు 2, వేయించిన పల్లీలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అవిసె గింజల పొడి 4 టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. సామల చిలకడదుంప కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, సామల పిండి, బ్రౌన్ షుగర్ పొడి, అవిసె గింజల పొడి, జీలకర్ర పొడి, కాస్త మిరియాల పొడి, పల్లీల పొడి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం వేసి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె అలాగే నెయ్యి కూడా వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న సామల ముద్దను చిన్న ఉండల్లాగా తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో అలాగే నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల చిలకడదుంప కట్లెట్ రెడీ.